కూర్చొని కూర్చొని కూర్చొని. నా పేరు కస్తూరి నాని అండి, సమశ్రుడు మాది. అనే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను. ఒక అవకాశం ఇవ్వండి అండి. ఈ రోజుని నేను నియోజకవర్గం అప్పుడే ఒకసారి తిరిగేసానండి. మీ ఊరే రాలేదు, కన్నా అయిపోయిందని 2-3 సార్లు వద్దాం ఉన్నా కానీ వర్షం పడిన ఆగిపోయానండి. ఈ రోజు కౌలు రైతుల యొక్క సమస్యల గురించి పైన ఎవరో మాట్లాడట్లేదండి, అవునా కదా? రైతులు, కౌలు రైతులు, రైతు కూలీల సమస్యల గురించి ఎవరో పట్టించుకోవట్లేదండి. ఈ రోజు కౌలు రైతులకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఈ రోజు కౌలు రైతు కూడా వ్యవసాయం చేస్తాం మానేస్తే మన బీడు భూములు ఇట్టాలి మొత్తం అన్ని కూడా. కనీసం అసెంబ్లీలో ఎవడన్నా ఎమ్మెల్యే మాట్లాడతారని చూస్తే మినిస్టర్, ఎందుకంటే వాళ్ళు ఎవరో కూడా మాట్లాడలేరు. ఎందుకంటే ఏదో మొక్కుబడిగా జై జవాన్ జై కిసాన్ అంటారని అందరూనే, ఏదో ఆర్మీ ఓడి మీద రైతు మీద ప్రేమ ఉన్నట్టు. ఈ రోజు కౌలు రైతులు పండిస్తున్నారు పంట, అది అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడిపోతున్నాం అండి మనం, అవునండి. ఏదో రూల్ పెడతారు, డబ్బులు ఎట్టుకెళ్ళాలి మళ్ళీ మనం కూడానే. ఏది అది ఏమైనా పాయింట్లు తక్కువ అయితే మళ్ళీ అక్కడ డబ్బు కట్టి అవునండి. ఎత్తే అండి, అవునండి. 3 ఏళ్ళు కడతామండి. అవునండి, మళ్ళీ పట్టుకెళ్ళి ఇచ్చండి. ఈ రోజు పండిస్తాకో నరకం ఉంటే దాన్ని అమ్ముకోవడానికి డబల్ నరకం ఉందండి. అవునండి, మాయిశ్చర్ అంటాడు. అందులో కౌలు రైతుకి బాధ అండి, అది నలిగిపోతున్నాడు. అలాగే మీరు పెట్టుబడి తెచ్చారు కదా కౌలు రైతుకి పెట్టినప్పుడు, పెట్టుబడి లేదు. చూడు 4 బట్టలు మందులు చూడు, పురుగు మందికి కూలీడు వస్తున్నాడంటే ఆడు 1000 రూపాయలు చూడు, సార్తలేదు. ఎక్కడ తీసుకుని జాలు అన్నమాట ఆడేమనుకుంటున్నాడు రైతు, భూంగోళుడు పడిపోతున్నాడు కదా, ఇదంతా ఈడికి అనుకుంటున్నాడు. మందు కొట్టాలి మా బాబు అంత మార్పు. ఈ రోజు నేను మొత్తం ఈ కౌలు రైతు గురించి మొత్తం ఆలోచించానండి, కాబట్టలేదండి. అందుకనే బాబాయ్, నేను ఎక్కడా తగ్గకుండా ఎవరికి లొంగకుండా, కదా మీ కష్టం కాదు. ఇప్పుడు పాంప్లెట్ ఇగోండి, నేను కింద రాశాను చూడండి. ఏం రాశానంటే, కాదు నేను మేనిఫెస్టో 2 ముక్కలు రాశాను. ఏది, నేను ఎమ్మెల్యే అయితే 2 పనులు చేస్తానని రాశాను. ఒకటి నా ఆడపడుచులకు రాశాను, వాళ్ళకి ఏం చేస్తానని తర్వాత చెప్తాను మీకు. అది రెండోది ఎవరు రాశాను తెలుసా? రైతు కోసం ఎంత దూరమైనా వెళ్తాను నేను. ఏం రాశానండి నా హామీలో? ఏం రాశాను నేను? రైతు కోసం ఒకటే హామీ నేను ఇచ్చింది ఏంటి, రైతు కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఈ రోజు మన ఆకలి తీర్చే రైతన్న ఈ రోజు ఆర్తనాదానం చేస్తున్నారు, అవునా కదా? ఇప్పుడు మా ఆకలి తీర్చేది మీరే కదా. ఈరోజు ఎంత బాధలో ఉన్నాడు ఈయన. ఒక రైతు బిడ్డగా రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాడతానని, మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి చేస్తానని చెప్పి నేను మాట ఇచ్చాను అందరికీ. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నా సింహం గుర్తున్నది. ఒక్కసారి రాజకీయాలని, కులాలని అన్నింటినీ పక్కన పెట్టి నాకు నాలాంటి వాడికి ఒక అవకాశం ఇచ్చారనుకోండి. అవును, అంతే. అలాగే ఈ రోజునే ఇప్పుడు పావలా వడ్డీకి కోఆపరేటివ్ బ్యాంక్ మనకు లోన్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది లోన్? అది రైతుకి వెళ్తుంది. కౌలు రైతు ఏం చేస్తాడు? 3 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి పురుగు మందులు తెస్తాం మనం. ఏమన్నా పెట్టుబడి అన్నిటికేనేమో తాకట్లు పెట్టేది, మనం బంగారం గట్ట తాకట్లు, బంగారం కూడా మనకి రాదు. ఇలాగ తాకట్లు పెట్టి ఎన్ని చేస్తే డబ్బు అంతా ఎవడ అకౌంట్ లోకి వెళ్తుంది, మళ్ళీనే రైతు అకౌంట్ లోకి పోతుంది. ఆయన మొత్తాన్ని కటింగ్ చేసి ఇస్తాడు మళ్ళీ మనకి. నీలమాతలో ట్రాక్టర్లు లెక్కలేదు. బాగా చిక్కండి. ఈ రోజునే మేము, మా నాన్నగారు వ్యవసాయం చేసేవాడు, చెరుతోట వేసేవాళ్ళు. నేను చెరుతోట నేనే జల్లగెళ్ళేవాడండి. కరెక్ట్ గా 3వ జాడ వేసేవాళ్ళు అండి. 3వ జాడ వేసేటప్పటికి ఎరకాలు వచ్చి మొత్తం కొట్టిపోయేది.
అలాగా సంవత్సరానికి ఒక ఎకరం చెప్పని 15 సంవత్సరాలు 15 ఎకరాలు అమ్మేశాం మేము. ఎంతండి? సంవత్సరానికి ఒక ఎకరం చెప్పని 15 సంవత్సరాలు 15 ఎకరాలు అమ్మేశాం. ఇది మూడో జడ వేసేటప్పటికి ఎరకాలు, మూడో జడేస్తాం ఎరకాలు వచ్చేస్తాం, మూడో జడేస్తాం ఎరకాలు వచ్చేస్తాం. ముంచేసి మొత్తం పొలం అంతా కుళ్ళిపోయేదండి, చెరువు తోట కుళ్ళిపోయి మా నాన్న బోర్మని ఏడ్చిప్పుడు పాపం. ఈ రోజు రైతు కష్టాన్ని ఎవడ పట్టించుకోవట్లేదండి. నేను మన నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో ఉన్న రైతులందరి పరిస్థితి ఇలాగా ఉంది. కౌలు రైతులు కానీ, రైతు కూలీలు కానీ అందరి పరిస్థితి ఇలాగా ఉంది. అదే అంటున్నాను, రైతు అలాగే రైతు కూలీలు, కౌలు రైతులకి పడిపోతున్నారు. పడిపోయింది. అవునండి, 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 అవునండి. ఇప్పుడు ఈ రైతు భరోసా డబ్బులు ఎవరికి వస్తున్నాయండి? నేను మొన్న ఒక అతనితో మాట్లాడాను, రైతుతోని. అంతే 90 మంది తీసేసుకుంటున్నారు, ఎత్తలేదు. సేలు ఇంకొకటికి ఇచ్చేస్తాడు సేలు. ఈ రోజు అలా కదండి. ఈ రోజు నేను రైతుతో మాట్లాడాను, నువ్వేం చేస్తావు అని అడిగితే హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడంట. ఆడికి రైతు భరోసా ఎందుకు? ఇప్పుడు రైతు పొలం ఉంటే మాత్రం రైతు అయిపోతాడా? అవడు కదా. అవును, అవును, అవును. వ్యవసాయం చేసే రైతు ఓకే, వ్యవసాయం చేయని వాళ్ళు రైతులాగా అవుతారు అవరు కదండి. ఇప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు, వాళ్ళ నాన్నగారు ఇచ్చిన పొలం 4 ఎకరాలు ఉంటది, అక్కడేమో హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఈ రైతు భరోసా అతని అకౌంట్లో కాదు. ఎంత దారుణం ఇది. నేను దీని మీద పోరాడతానండి. నాకు ఒక అవకాశం ఇవ్వండి మీరు అందరూ. ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపించండి చాలు. నాకు ఏ పార్టీ సంబంధం లేదు. సింహం గురి